ఇప్పుడు కబ్జాలు చేసి సంపాదించారా లేకపోతే కొని అమ్ముకుంటూ సంపాదించారా? నేను వాడి ఓనర్, ఈ ల్యాండ్ ఓనర్ వస్తే కొట్టినా. ఇది 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మీరు కబ్జా చేశారని మీ మీద వినిపిస్తున్న ఆరోపణలే నిజమేనా? నిజమే, అందరూ మొత్తం కలిపి ఎంత ఉంటుంది బంగారం? 2 kg ఉంటుంది. 2 kg బంగారం బరువు అనిపించదా? డూప్లికేట్ వేసుకుని తిరుగుతున్నారు, అన్ని అవి బరువు ఉంటాయి. ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయా మీ ఇద్దరికి? చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరు ముందు సారీ చెప్తారు? నేనే చెప్తా. మీరు ఫస్ట్ ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ప్రయాణం మొదలు పెట్టి ఉంటారు కదా, 3 లక్షలు కొట్టి 3 కోట్లు అయింది. అది ఇప్పుడు ఇంట్లో కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఇన్ని సోఫాలు ఉన్నాయి, సోఫాలు మొత్తం డబ్బుతోనే నిండిపోయి ఉందేమో కదా సార్? డబ్బుతో అంటే అన్ని కొన్నాయి. పైల్వాన్ ఫ్యామిలీ కాబట్టి అట్లా గొడవలు పెట్టుకునే వాళ్ళం. అప్పుడు అట్లనే కదా, ఎవరు ఎక్కువ మర్డర్ చేస్తే వాళ్ళకి వాల్యూ ఉంటుండే. 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఒంటి మీద వేసుకొని తిరుగుతున్నారు, మరి ఎవరైనా లాకపోతారు, అట్లేం భయం అనిపించదా? మా దగ్గరకు ఎవరు వస్తారు? జనాలు మిమ్మల్ని చూసి భయపడేలాగా అసలు ఏం పని చేశారు? భయం అంటే 4-5 మర్డర్లు చేస్తే పేరు వస్తుంది. నువ్వు ఎంత మంది కాళ్ళు మొక్కినా, ఎన్ని నాకినా, అసలు నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు అని ప్రజల్లో వినిపిస్తున్న మాటలకి హలో నమస్తే, నేను సానా. దార్వి స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కుమారుడు కృష్ణానగర్ నుంచి కాజాగూడ వరకు, అలాగే బస్తీ నుంచి అద్దాల మేడ వరకు ఎదిగి ఇప్పుడు హైదరాబాద్లో అపర కుబేరుల్లో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పైల్వాన్ దర్గా చిన్ని గౌడ్ గారితో దార్వి స్టూడియో ముఖాముఖి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఎలా ఇది కృష్ణానగర్ నుంచి కాజాగూడ వరకు, బస్తీ నుంచి అద్దాల మేడ వరకు మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది? ప్రస్థానం అంటే ఫస్ట్ ఎల్లారెడ్డిగూడలో ఉండే మేము. ఎల్లారెడ్డిగూడ. అక్కడ మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తుండే చిన్నప్పుడు. కుస్తీలు నేర్పిస్తుండే. ఒక చిన్నప్పటి నుంచి ఒక 20 years ఎల్లారెడ్డిగూడలో ఉన్నాం మేము. 20 years వరకు అందరం అక్కడనే జన్మించినాం, పుట్టినాం అక్కడనే. ఎంతమంది సార్ మీరు? 2 sisters, ఒక బ్రదర్, 4 మొత్తం. ఇప్పుడు అందరూ టచ్ లో ఉన్నారు కంటే కలిసే ఉంటారా? అంతా కలిసిమెలిసి ఉంటాము. అంతా హౌస్ వైఫ్, 2 sisters. అమ్మ ఏం చేస్తుండే? అమ్మ నాన్న? నాన్న కుస్తీ పోటీ, హౌస్ వైఫ్, కుస్తీ ఆర్టీసీ డ్రైవర్ ఉండే. ఓకే ఓకే. డైలీ ఎల్లారెడ్డిగూడ నుంచి అమీర్పేట వెళ్ళి ఆడికెళ్ళి పుకుడుపల్లి ఆర్టీసీ బస్సు డిప్ ఉండే. డైలీ మార్నింగ్ 5 o'clock లేచి అక్కడ వెళ్తుండే. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు ఎవరికి? మీకు? నాకు 3 sisters, 3 బిడ్డలు. అందరికి పెళ్లిళ్ళు అయితే అందరు బాబు కావాలి. బాబు కావాలి. బాబుకి ఇంకా అవ్వలేదా సార్? కాలేదు. 2-3 years నుంచి చూస్తున్నాను ఇంటర్వ్యూస్ లో, ఇంకా సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేయాలి. కుదరాలి కదా, మంచిగా ఉంటే చేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చేసుకునే ఈ కాలంలో ఇంకా అమ్మాయి దొరకట్లేదంటే కొంచెం వినడానికి. అంటే అట్లానే కాదు, అమ్మాయి దొరుకుతలేదు కదా, మంచిగా ఉండాలి కదా, ఉంటూరు కదా, మ్యాచ్ బాగుండాలి. ఇంటికి తెచ్చుకున్నప్పుడు మంచిగా ఉంటేనే కదా ఫ్యూచర్ లో 100 సంవత్సరాలు కలిసి ఉండేది. మంచిగా చూసి చేస్తేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అట్లనేసి కొద్దిగా లేట్ అయినా సరే మంచిగా చూసి చేయాలని. మీ పెళ్లి ఎప్పుడైంది సార్? అంటే ఏజ్ లో అయింది? నేను 21 years లో అయింది. 21 years లో. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు. లవ్ స్టోరీస్ అట్లా ఏమన్నా ఉన్నాయా పెళ్లికి ముందు? అందరికుంటే చిన్నప్పుడు వరకు. ఒకటి ఏదన్నా చెప్తారా? ఉండే కాదు అంతవరకు. అక్కడ మ్యారేజ్ చేసుకున్నా. ఓన్లీ అంటే జస్ట్ మీ సైడ్ నుంచే లవ్ చేసినట్టు, అంటే లవ్ ఫెయిలియర్స్ అట్లా ఏం లేదు? 2 sides. బాధపడలేదా మరి లవ్ ఫెయిల్ అయిపోయిందని? ఇంకా అప్పుడు ఏముంటే అప్పుడు ఎక్కువ ఫ్యామిలీ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుండే. వాళ్ళు చెప్పినట్టు ఈయన వాళ్ళు చూస్తుండే. మనకి 21 years లో మనం మొండి లెక్కలు చేయకపోతుండే కదా, వాళ్ళు చెప్పినట్టు ఈయన వాళ్ళు చూస్తుండే. సో అంటే ఇంట్లో ఒప్పుకోలేదని చేసుకోవడం కుదరలేదా? అంతే. అంటే ఇప్పుడు ఒక్కటేనా లవ్ స్టోరీస్ ఇంకా ఉంటే? ఒక లవ్ స్టోరీ. సో లవ్ ఫెయిలియర్ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు.
ఓకే సార్, ఇది మీ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు గుర్తున్నారా? అందరు గుర్తున్నారు, ఇప్పటికి కాంటాక్ట్ లో ఉన్నారా? అందరు కాంట్రాక్ట్ ఉంటారు. ఏం గేమ్స్ ఆడుకుంటుండే మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడు వదలకుండా ఉంటేనే మనిషి సక్సెస్ అయినా. అవునవునవును. మనం ఎదిగినా వాళ్ళని వదలకుండా చూసుకోవాలి మనం. అప్పుడు స్నేహానికి మీరు విలువ ఇస్తానంటారు. చాలా ఇస్తాం. మరి మీ చిన్ననాటి ఫ్రెండ్స్ అయినా భాస్కర్ గాని నర్సింగ్ గాని టచ్ లో ఉన్నారా? ఉన్నారు. అంటే మీరెంత ఎత్తుకు ఎదిగారు, వాళ్ళేమో ఇంకా ఇప్పటికీ ఆటో డ్రైవర్స్ గా మిగిలిపోయినారు. ఎందుకని ఇలా ఫ్రెండ్స్ కి మీరు సపోర్ట్ అంటే చేయలేదు? ఇప్పుడు ఎట్లుంటారు, ఎవరంతా లాలే ఉంటారు. మనం ఏమైనా కష్టం వచ్చినా పోతాం, ఆదుకుంటాం, అంతవరకే. మనం కోటేశ్వరం, మనం ఒక్కొక్క మెట్టి ఎదుక్కుంటూ వచ్చిన వాళ్ళం. మనం అది కాదు కదా. మనం ఒక్కొక్క ఇష్టపోయి ఎత్తుకుంటా పోయి ఇట్లా కమాంచుకొని కొద్దిగా ల్యాండ్లు అమ్మడం, కొనడం చేసుకుంటా ఒక్కొక్కటి ఎదుక్కుంటా రావడం. మనం ఫస్ట్ కోటేశ్వరం ఉంటే అది వేరే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు, 10 మంది ఎవరంతలాలే ఉంటాం. ఎవరంతలాలే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ఏమైనా ఉంటే మ్యారేజ్ ఉంటే మనం నేను చేస్తాను. ఎప్పుడు హెల్ప్ అనేది ఉంటుంది. ఎప్పటికీ హెల్ప్ అనేది, మ్యారేజ్లు ఉన్నా ఏదన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేను వచ్చి ఇలా ఆడుతాను. ఇప్పుడు మీరు వేసుకున్న బంగారం ఎంత ఉంటుంది సార్? ఇది బంగారం అంటే ఒక ఉంగరం ఇప్పుడైతే 10 lakhs. ఇది ఒక ఉంగరం వెయిట్ ఇప్పుడు అంటే ₹1,00,000 ఉన్నది. అవునవును. ఒక 100 grams ఒక ఉంగరం. మొత్తం కలిపి ఎంత ఉంటుంది బంగారం? 2 kg ఉంటుంది. 2 kg బంగారం బరువు అనిపించదా? బరువు ఉండే ఎలక ఉంటాయి. అలాగా ఉంది. డూప్లికేట్ వేసుకుని తిరుగుతారు, అన్ని అవి బరువు ఉంటాయి. అంటే అమ్మాయిలకైతే బంగారం అలంకారం అంటే ఇష్టపడి వేసుకుంటారు. వాళ్ళకి వేసుకున్నా కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. మరి అబ్బాయి మీకు అసలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే వేసుకోవాలని కదా, చాలా మంది తెలంగాణ గోల్డ్ అంటే అందరు వేస్తారు. అందరు వేసుకుంటారు కానీ మీలాగా వేసుకుంటారు. నాలాగా చాలా మంది వేసుకుంటారు. విపరీతంగా ఉన్నారు. నీకు 200-300 మంది వెళ్తారు హైదరాబాద్ ని. మీరే ఫస్ట్ మొదలు పెట్టారా ఇట్లా లావుగా వేసుకోవడం? నేను వేసిన బాగా. అప్పుడు అసలు ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అంటే ఇప్పుడు ఇల్లు కట్టినాము. ఇప్పుడు అందరి ఇల్లు లాగా నా ఇల్లు కడితే బాగుండదు కదా. ఏదైనా వెరైటీ కొద్దిగా మంచిగా కడితే, కొత్త ఉంటే వేరే వాళ్ళు ఇట్లా కట్టుకోవాలి బాగుంది అంటారు. ఇప్పుడు ఇల్లు కంటే మనకి ట్యాక్స్ పడుతుంది సార్. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మనం ఒక పర్సన్ ఇంతవరకు గోల్డ్ వేసుకోవాలి అట్లా ఏమన్నా రూల్స్ ఉంటాయా? అట్లా ఏముండదు. ఎవరంతలా గడికాలంలో సంచులు పెట్టేలా కొనుక్కొస్తుంది. అప్పుడు దాపెడుతుండే. ఇప్పటికి వెళ్తాయి కదా భూమిలలో. ఇప్పుడు గోల్డ్ అనేది రాజుల కాలం, దేవత కాలం నుంచి ఉంది. గోల్డ్ ఇప్పుడు వచ్చింది కాదు. గోల్డ్ బిస్కెట్ ఉండేది అప్పుడు. ఒక్కొక్కరు ఇంటి నిండా గోల్డ్ జాపెట్టిన రోజులు ఉన్నాయి. మరి ఇంత ధరిస్తున్నారు కదా, ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి క్వశ్చన్ చేశారా? అంటే ఎట్లా సంపాదిస్తున్నావు నువ్వు అని ఎవరైనా ప్రశ్నించారా? ట్యాక్స్ అంత క్లియర్ ఉంటే అంత క్లియర్ గా ఏమన్నా మనం అన్ని చూపెట్టుకుంటారు, అడ్వకేట్ చూసుకుంటాడు అంత. ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 kg బంగారాన్ని ధరిస్తున్నారు, ఇంకో 1/2 kg బంగారాన్ని ఆర్డర్ పెట్టారని విన్నాను, నిజమేనా? బాబు పెళ్లికి. బాబు పెళ్లి కోసం పేద ఇంకా 1/2 kg 1 kg సరిపోతుంది. 1 kg సరిపోదు, 1 kg కావాలి. కానీ ఇంకా మనకి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ తక్కువ అవుతుంది. అవునవును. 1/2 kg అయితే ఆర్డర్ ఇచ్చినాం, ఇంకా 1/2 kg మళ్ళీ ఇవ్వాలి. ఎంత టైంలో వస్తుంది అది 1/2 kg? అంటే ఇంకా వస్తుంది 1 month 2 months తీసుకుంటాం. గోల్డ్ షాప్ నార్మల్ గా బేగం బజార్ మనకి ఎరుకున్న ఉన్నారు, ఆర్డర్స్ చేసేస్తారు. ఇప్పుడు బంగారం ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనాలంటే భయపడుతున్న వేళ మీరేమో కేజీలు బంగారం కొనేస్తున్నారు. అసలు ఎట్లా సంపాదిస్తున్నారు ఇంత డబ్బు? ఇది ఎట్లుంటుంది అంటే, ఇది బంగారం షాప్ లో మనకు వెంబడి తీసుకోరు, అమౌంట్ మెల్లగా తీసుకుంటారు. అది ఫస్ట్ బంగారం పైసలు ఉంటేనే కొనాలి. నేను ఆర్డర్ ఇచ్చిన మనకు 10 లక్షలు ఇచ్చేసి ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి పెడతారు, చేసి ఇస్తారు. మనకి ఇస్తే మనం ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇచ్చేస్తాను నేను. అట్లా నాకు సేఫ్ సైడ్. ఇప్పటి వరకు ఉన్న బంగారంకి అంత పేమెంట్ అంత క్లియర్ ఉందా? అంత క్లియర్. ఇంకా 8 lakhs ఇవ్వాలి, ఇంకా 8 lakhs ఇవ్వాలి. ఓకే ఓకే. ఎట్లా సంపాదిస్తున్నా సార్ ఇంతగానం? సంపాదించడం ఈజీ, సంపాదించడం ఈజీ. అంత ఈజీ ఉన్నప్పుడు మరి మన భారతదేశంలో ఎందుకు ఇంత పేదరికం ఉంది? అది తెలియలేక. తెలియలేదంటే స్థలం కొంటే సరిపోతుంది. దూరం వెళ్ళి 7 kilometers దూరం వెళ్ళి ఒక స్థలం కొంటే ఒక 2-3 సంవత్సరాల రేట్ పెరిగిపోతుంది. నీకు డబ్బులు అవుతుంది. 5 లక్షలు పెట్టి కొన్నాను అనుకో, దానికి 5కు 5 వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ మీద పెడితే దానికి వర్త్ ఉంటుంది. వర్త్ ఉంటుంది. అది దాని మీద పైస వచ్చినప్పుడే నువ్వు గోల్డ్ కొనాలి. నిజంగానే రియల్ ఎస్టేట్ 50 లక్షలు పెట్టినాం అనుకో, మనం గోల్డ్ కొంటాం, స్థలం కొంటాం. 50 లక్షలు ఎక్కువ వస్తాయి మళ్ళీ అమ్మినప్పుడు. నీ 50 లక్షలు నీ దగ్గర ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు మళ్ళీ. 2 years ఆగి అమ్మేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది చాలా. అంటే మనము ఇంట్లో ఉన్న పైసా తీసుకొని పెట్టొద్దు. స్థలం కొని స్థలం మీద డబ్బులు వచ్చిన పైసాను నీ పైసా నీ దగ్గర ఉంటుంది, మళ్ళీ గోల్డ్ కొనేటట్టు దాని మీద ఆమ్దాన్ వచ్చింది గోల్డ్ కొనుక్కోవాలి. నీ పైసా నీ దగ్గర ఉంటుంది, మనకు గోల్డ్ వస్తుంది ఇంటికి. చాలా ఈజీ ఇది. చాలా మంది తెలియక బాధలు పడి గ్రామ్ కొంటారు.
ఆలోచన లేక. ఇప్పుడు నిజంగానే రియల్ ఎస్టేట్ లో అంత డబ్బు ఉందంటారా? ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. మరి డౌన్ అయినప్పుడు లాసే ఉంటది కదా. లాస్ ఉంటుంది కొన్ని. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే డౌన్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల లాస్ ఉందంటారా? లాస్ ఉంది. అందుకు కొనలే కదా కొద్దిగా తక్కువ అయినాక ఇంకా కొద్దిగా తగ్గేది ఉంది. ఇంకా తక్కువగానే కొంటాను. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక రేటు పెరుగుతుంది. మళ్ళీ అప్పుడు మళ్ళీ అమ్మడం. ఏంటి మీ క్యాల్కులేషన్? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తగ్గుతుంది, బీఆర్ఎస్ అయితే పెరుగుతుంది ల్యాండ్ పైన. హైడ్రా తీసిరు కదా, దానివల్ల ప్రజలు ఏమైనా కొనాలని భయపడుతుంది. రేట్లు పడిపోయినాయి. 50 లక్షలు 35 లక్షలకు పడిపోయింది ఎకరా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధం ఉంటది అంటారు? 100%. ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, అంతా కూలగొడుతుర్రు. ఏడ చెరువు జాగాలు ఉన్నాయి ఎవరు తెలియదు. కొన్న తర్వాత ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కొన్నాక ఆ చెరువు జాగా అంటే వదులుకోవాల్సిందే, పోతుంది. ఉన్న పైసలు పోతాయి, అది పోతుంది. అందుకే చాలా మంది కొంటలేరు. చాలా మందికి ల్యాండ్ మార్కెట్ తగ్గింది బాగా. రేటు తగ్గినాక కొనవచ్చు, మంచిగా చూసి కనుక్కొని కొంటారు. మీరు ఫస్ట్ ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ప్రయాణం మొదలు పెట్టుంటారు కదా, అప్పుడు ఎంత కొన్నారు? నేను అప్పుడు 3 లక్షలకు కొన్నా. ఎంత భూమి? 3 లక్షలు కొడితే 3 కోట్లు అయింది. అది అదృష్టం అంటే మీదే. 60,000 కొన్నది 10 కోట్లు అయింది. అంత విరిగిపోయింది. ఒక లిటికేషన్ ల్యాండ్ తీసుకుంటే. ఎన్ని సంవత్సరాలలో? 20 సంవత్సరాల కింద, 25 ఇయర్స్ కింద. ఈ స్థలం ఉంది ఇది నేను 50,000 కొన్నా. అంతేనా? అంతే. ఇప్పుడు ఎంత ఉంది ల్యాండ్ వాల్యూ? ఇప్పుడు 15 కోట్లు ఉంటుంది. 15 కోట్లు. 50,000 అంటే చెప్తున్నా, చాలా మంది తెలియదు కదా. లిటికేషన్ ఉండేది కొద్దిగా. అతనికి 50,000 అంటే అప్పుడు 50 లక్షల లాగా 30-35 ఏళ్ళు అయింది. 35 ఇయర్స్. ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్ చేసి, రియల్ ఎస్టేట్ లో మీరు భూమి మ్యారేజ్ కాకముందు కొన్నది. మ్యారేజ్ కాకముందు కొన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు. మరి మీరు ఎట్లా చెప్తున్నా? మా ఇంటిదే చూడండి, నేను 50,000 కొన్నది ఇప్పుడు 15 కోట్లు అయిందండి. అదే ఇప్పుడు కబ్జాలు చేసి సంపాదించారా లేకపోతే కొని అమ్ముకుంటూ సంపాదించారా? కబ్జాలు ఏం లేదు, మన లిటిగేషన్ ఉంటే తీసుకొని చేస్తాం. లిటిగేషన్ అన్నదమ్ముల మధ్యలో ప్రాబ్లం ఉంటే, ఎవరైనా కబ్జా పెడితే ఇట్లా అవి నా దగ్గరకు వస్తే క్లియర్ చేస్తాం. ఎట్లా క్లియర్ చేస్తారంటే, ఇప్పుడు పేద ప్రజల ఇల్లుని ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మా ఇంటిదే చెప్తాను, మీ వంతుగా సహాయం చేస్తారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారా? 100%. ఇప్పుడు ఈ ల్యాండ్ ఒక అతను ఫ్లాట్లు చేసిండు. అతను ఫ్లాట్లు చేసిన అతను వేరే వాళ్ళకి అందరికి అమ్మేసాడు. ఆయననేమో సర్వే చేసే ఆఫీసర్. వీడు మళ్ళీ అమ్మాలంటే నాకే అమ్మాలి, నువ్వు వేరే వాళ్ళకి అమ్మొద్దు అనేసి పెట్టిండు. ఈ ఫ్లాట్లు చేసిన ఆయన ఓనర్. అట్లా నా దగ్గరకు వస్తే నేను వాడిని ఓనర్, ఈ ల్యాండ్ ఓనర్ వస్తే కొట్టినా. నువ్వు అమ్మినాక నీకు సంబంధం లేదు, సేల్ డీడ్ అక్కడ ఉంది, ఆయన దగ్గరికి నేను కొన్నా క్లియర్. కానీ ఓనర్ వచ్చి కూర్చుండు ల్యాండ్ మా కబ్జా, అప్పుడు కొట్టినాము. అప్పుడు అట్లా చిన్న చిన్న లిటిగేషన్. మంచిగా నడుస్తుందా మరి ఇప్పుడు మీ బిజినెస్? మంచిగా నడుస్తూనే ఉంటుంది, అది ఆగదు కదా ఎప్పటికీ. ఇది 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మీరు కబ్జా చేశారని మీ మీద వినిపిస్తున్న ఆరోపణలే నిజమేనా? నిజమే. అందరూ సిద్ధినాథ్ ఎందుకని అలా? అందరు తెలుసు. కానీ నాకు 30 కేసులు అయినాయి. 30 కేసులు? 30 కేసులు ఎక్కడికి దారి తీసింది? జైల్లో కూడా దారి తీస్తుంది. జైలుకి వాళ్ళు రావాలి. జైలుకి కూడా వెళ్ళొచ్చారు? జైలుకి నేను ఎన్నోసార్లు వెళ్ళాను. ఎన్నిసార్లు కేసెస్ అయినాడు? బాగానే సార్, 100 సార్లు దాకా వెళ్ళొచ్చు. అంటే అట్లా అత్తగారింటికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చారు. మరి అట్లా కేసులు అయినప్పుడు, ప్రీతం కేసులు అయినప్పుడు ల్యాండ్ల మీద వేరే అవి చాలా మటు కేసులు. బయటకు రావడం ఏమన్నా ప్రాబ్లం అయిందా? ఏముండదు, అది కొన్ని కేసుల బట్టి ఉంటుంది. కొన్ని సివిల్ మ్యాటర్లో తొందరనే వచ్చేస్తుంది, కొన్ని కోర్టు నుంచే బెయిల్ వస్తుంది. ఏదన్నా పెద్ద కేసు మీద జైలుకి వెళ్ళారా? ఏంటిది అది? అది వేరే ఉన్నది. మీడియాలో చెప్పొద్దని బాగుండదు. ఎట్లుంది మరి జైలు లైఫ్? బాగుంటది. అక్కడ లోపల బాగుంటది, అంత మంచిగా వస్తారు. అంటే ఎరుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉంటే బాగుంటది, జైల్లో ఉంటే బాగుంటదా? ఇంట్లోనే ఉంటే బాగుంటది. ఇంట్లోనే బాగుంటుంది. ఇంట్లోనే నాకు కొద్దిగా పని చేసుకోవాలని జైల్లో చేయరు, మంచిగా కూర్చోటి అన్ని చేస్తారు. అంటే మీకు జైలు లైఫ్ నచ్చుతుందా? మరి ఇంట్లో వచ్చేయండి. ఇంట్లోనే బయటనే బాగుంటది అనుకో. జైలాంటికి అక్కడ ఉన్నప్పుడు అక్కడ అలవాటు కావాలంతే. మాకు ఎక్కడ ఉన్న ఒకటే. పరిచయాలైనా ఏమన్నా జైల్లో? పరిచయాలు ఎందుకు అంటారు? జైలర్లు అంతా పరిచయాలు ఉంటారు కదా బాగా, బయట నుంచి లోపల వరకు. కొత్త వాళ్ళు పోతే జాడు కొట్టిస్తారు, అవి చేస్తారు. కానీ కొద్దిగా పరిచయాలు ఉంటే అవన్నీ. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఎట్లా చూసుకునే వాళ్ళు మిమ్మల్ని? బ్రహ్మాండ, చాలా బాగా చూసుకుంటారు జైల్లో. విఐపియా?
చాలా మంది ఉంటారు జైలు ఖైదీలు వచ్చి పాపం చాలా మంది సంవత్సరాలు ఉంటారు పైసలు లేక. ఓ 2,000 రూపాయలు అప్పుడు 2-3 వేలే ఉండే బెయిల్కు. అట్లా కొన్ని సంవత్సరాలు మరి వాళ్ళు అన్న మాకు బెయిల్ తీపి అన్న బయటకు వెళ్ళినాక అట్లా నువ్వు ఇట్లా నిండిపోతారు చుట్టుముట్టు కూర్చుంటే. చాలా మందికి నేను పోతే 10 మంది అన్నా బయటకు తీస్తుండే. అంటే మీరు జైలుకి వెళ్ళడం మీకే కాకుండా మీతో పాటు ఒక 10 మంది చాలా మందికి బెయిల్ తీపిస్తుండే. అట్లా హ్యాపీనెస్ అట్లా పాపం వాళ్ళు ఇప్పటికి చాలా అది చేస్తారు. మీకు బెయిల్ ఈజీగా దొరుకుతుంది కదా, మరి మీరు జైలు దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కొన్ని కేసులకు బెయిల్ దొరకదు, నాన్ బెయిలబుల్ ఉంటాయి, దానికి కంపల్సరీ జైలు పోవాలి. అట్లా చాలా మంది పోయినప్పుడల్లా వాళ్ళు వచ్చి చుట్టుముట్టు కూర్చోవడము, కాళ్ళు ఒత్తుడు, చేయిలు ఒత్తుడు, వాళ్ళు మామూలు కూడా దాంట్లో జైల్లో అసలు చాయ్ పెట్టిస్తారు. అన్ని మనం కొద్దిగా చేసుకుంటాం కానీ అన్ని వాళ్ళే తెస్తారు, కూర్చుని తెచ్చిస్తారు. అన్ని డైలీ మటన్ ఉంటుంది అక్కడ హాస్పిటల్ ఇస్తారు, డైలీ మటన్ చికెన్ ఉంటుంది. డైలీ అంటే వేరే వేరే ఖైదీలకైతే సాంబారే, ఆ హాస్పిటల్లో అయితే మటన్ చికెన్ ఉంటుంది. రోజు ఒక ఐటమ్, ఒక మటన్ చికెన్ గుడ్లు అట్లా హాస్పిటల్కు కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా అయితే కబ్జాలు చేసే వాళ్ళని, దందాలు చేసే వాళ్ళని పైల్వాన్ అని అంటారు. అసలు మీకు ఈ దర్గా చిన్న పైల్వాన్ అనే పేరు ఎట్లా వచ్చింది? ఆ పేరు వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? పేరు కబ్జాలు చేసిన పైల్వాన్ అన్నారు, రౌడీలు అంటారు వాళ్ళని కబ్జాలు చేసిన. అవునా? ఇది కబ్జా అంటే అది కాదు. కుస్తీలు అనేది ఓ దంగల్, ఒక దంగల్ ఉంటుంది. దంగల్ ఇప్పుడు జిమ్ ఎట్లా ఇట్లా మట్టి కుస్తీలు కొట్లాడేది ఉంటుంది. ఎల్లారెడ్డి ఎప్పుడన్నా వస్తే చూపెడతాను నేను. ఇప్పుడు ఇది ఫాదర్ కుస్తీలు నేర్పిస్తాడు. అట్లా కుస్తీ, కుంఫు, కరాటే ఇట్లాంటి ఆటలు విన్నాను, దంగల్ ఎప్పుడు వినలేదు నేను. దంగల్ మూవీ కొట్టండి వస్తుంది దంగల్ అలా, మట్టిలో కొట్లాడతారు లేడీస్, మట్టిలో కొట్లాడతారు. మా సిస్టర్ బి కొట్లాడింది కుస్తీలు. ఏ సంవత్సరంలో మీరు నేర్చుకున్నారు? ఇప్పుడు ఏ సంవత్సరం అంటే ఒక 35 years కిందనే. 35 years కింద. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు నేర్చుకోవడానికి? 35, 38, 40 years లోపల. 55 ఉన్నా నేను. అంటే చాలా చిన్న ఏజ్ లో నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి 2 years ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ 5 years నుంచి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడే మా అక్క మా సిస్టర్ నన్ను కొట్లాడిపిస్తుండే చిన్నప్పుడు ఇంటిన్నప్పుడే. ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం నేర్చుకోవడానికి? మా పైలోన్ కాందనుగా మా ఫ్యామిలీ అంతా. మా ఫాదర్ అదే కుస్తీలే, చిన్నప్పటి నుంచి కుస్తీలు అందరికి. ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళతో ఇద్దరిని కొట్లాడిపిస్తుండే. అట్లా తాలీము ఇట్లా ఏమన్నా కాంపిటీషన్స్ అట్లా పెడుతుండేనా? పార్టిసిపేట్ చేశారా? అవును. ఏమన్నా ట్రోఫీస్ వచ్చాయా? చాలా వచ్చినాయి. అవి ఎప్పటికీ ఉంటాయి కదా, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ పార్టిసిపేట్ చేస్తారా? చాలా మంది చేస్తారు కదా. కాదు, మీరు చేస్తారా? నేను చేయను. అది ఒక ఏజ్ వరకే ఉంటుంది కుస్తీలు కొట్లాడడం. జర్ర ఏజ్ ఒక 30 years దాటితే కొట్లాడలేము మనం. మీ బాబు కూడా నేర్పించారా? బాబు వాలీబాల్ ప్లేయర్. ఇక ఫీల్డ్ పోలేరు అనుకో. ఎందుకని అలా? అతను ఇక కుస్తీలకు పోలే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉన్నట్టుంది కదా? కన్స్ట్రక్షన్ అంటే అదేం లేదు, అమ్మడం కొనడం అమ్మడం అంతే. పర్సనల్ గా ఇట్లా బిజినెస్ ఏం పెట్టుకోలేదు. అదే మనకు అంత ఒకేడు ఉంది. ఇప్పుడు దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్స్ చేస్తారు, పబ్ నడిపిస్తున్నారు, కళ్ళు కాంపౌండ్. నేను ఓను మీదే కదా సార్. అంతే. ఇన్ని ఉన్నాయి. మళ్ళీ మీరు ఒక మూవీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ తోటి ప్రొడ్యూసర్ గా కూడా మొదలు పెట్టారు మీ ప్రయాణాన్ని. ప్రొడ్యూసర్ కదా అంటే వాళ్ళ అమౌంట్ అడిగితే నేను ఇస్తానని చెప్పిన దానికి. అంటే నేను అందుకంటే ఫాలో చేయలేము కదా దాని అంతా. అతనే చూసుకొని ఇంత అమౌంట్ తీసుకొని మళ్ళీ నాకు తెచ్చిస్తాను చెప్పి. ఎంత వరకు స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక మూవీకి? మూవీ కానీ కాదు, ఒకటి అడిగిండ్రు అట్లా ఎట్లా కొద్దిగా తీసుకుంటామంటే సరే అని చెప్పి. ఏ మూవీ సార్? అదే మూవీ మొన్న అటెండ్ అయినా జ్ఞాపకం. అయ్యయ్యో సరే, ఎట్లా సార్ ఇట్లయితే పేరు కూడా గుర్తు పెట్టుకోలేదు. జ్ఞాపకం ఉండదు, ఏదో మూవీ అనుకుంటారు. ఓన్లీ ప్రొడ్యూస్ చేస్తున్నారా, యాక్టింగ్ కూడా చేస్తున్నారా? సుమన్ అందరు వచ్చారు, మన తనికెళ్ళ భరణి గారు చాలా మంది వచ్చారు. నేను ఎక్కువసేపులో ఒక 10 minutes ఉండేది వచ్చేసిన, వేరే పని ఉండే. యాక్టింగ్ ఏం లేదు, నేను చేయనని చెప్పిన. ఇంట్రెస్ట్ లేదా అసలు నాకు కొద్దిగా చాలా మంది అడిగారు ఇప్పుడే, చిన్నప్పటి నుంచి అడిగినారు. నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి అడుగు. మనం రియల్గానే చేస్తాం, డూబ్ ఎందుకంటే ఎమ్మెల్యే కార్పొరేటర్ గా చేయాలి, వాయిస్ వేరేలో ఇస్తాము కావాలంటే అంటే బాగుండని బాబుని అడిగారు కానీ పంపించలే. చాలా మంది అడిగారు. మీ రాజకీయ ప్రయాణం ఎట్లా మొదలైంది? రాజకీయం నేను చిన్నప్పటి నుంచి TRS లో ఉన్నా. చిన్నప్పటి నుంచి నాకు
పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాను నేను టీఆర్ఎస్ లో. ఇప్పుడు ఎలా మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది? మళ్ళీ అందులోనే టీఆర్ఎస్ తోనే ఫాలో చేయాలని చూస్తున్నా అంతే. కాంగ్రెస్ లో అడిగి రమ్మని కానీ నేను ఓలే టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తా ఎక్కడికి వెళ్ళి. ఎప్పుడైనా ఫ్యూచర్ అయినా సరే ఎక్కడికి వెళ్ళి చేద్దామని. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఏమైనా హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? 10 years సిటీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు, ప్రధాన కార్యదర్శి. 10 years చేసిన, పద్మరావు ఇచ్చాడు. 10 years చేసిన. ఇంకా పెద్దవి ఏమైనా పదవులు? ఎమ్మెల్యేనే పోటీ చేయాలి, ఇంకా పెద్దగా ఏమి ఉండదు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉండదు. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి టీఆర్ఎస్ నుంచి నెక్స్ట్ చేద్దాం. నువ్వు ఎంత మంది కాళ్ళు మొక్కినా, ఎన్ని సక్కలు నాకినా, అసలు నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు అని ప్రజల్లో వినిపిస్తున్న మాటలకి మీ సమాధానం ఏంటి? ప్రజలకు అంటే నేను ఎప్పుడు అడగలేదు, నాకు ఇది కావాలని ఇప్పటివరకు అడగలేదు. నేను ఇన్నేళ్ళు నా పార్టీలో కానీ ఇది కావాలి ఇది చేయాలని అడగదు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అందుకే కదా నేను ఏళ్ళ పోటీ సైలెంట్ ఉన్నాము. ఇప్పుడు కంపల్సరీ అడుగుతాను, ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే సైలెంట్ ఉన్నాడు. మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎమ్మెల్యే అది ఉన్నా లేకపోయినా మంచి ప్రజాసేవ చేస్తున్నాం కదా. ఏదో గరీబులకు పూసమెట్టాలంటే అవంటివంటే చేసుకుంటా. ఎట్లాంటి ప్రజాసేవ చేస్తుంటారు మీరు? ప్రజాసేవ అంటే ఇట్లనే ఎవరైనా చనిపోతే సావులకు పైసలు పంపించడము, ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటే పోయి ఆదుకోవడం, పూసమెట్టలు చేపించడం, అదే ప్రజాసేవ. ఏదైనా అన్నదానం చేయడము ఏదో రూపంలో. ఇప్పుడు మీరు సంపాదించిన దాంట్లో ఇంత % నేను పేద ప్రజలకు ఇస్తాను అట్లా ఏమైనా పెట్టుకుంటారా? 25%. సో మీరు ఎంత సంపాదిస్తారు అందులో 25% పేదల కోసం పక్కన పెడతారు. ఎందుకంటే బయట చెప్పేటి కావు, అవి చూపెట్టేటి కావు. అది ఏదో మీడియా సోషల్ మీడియా ఉన్నందుకు అవి చెప్తున్నాయి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చేపిస్తాను నేను పుస్తమెట్టలు. ఇప్పుడు అందుకే భగవంతుడు ఇస్తాడు మనకు. ప్రజలకు ఎంత హెల్ప్ చేస్తుంటే అట్లా ఇస్తారు, గరీబులకు చేస్తాను బాగా. ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం కలిగిన మీరు ఈ రాజకీయ ప్రయాణంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగలరని మీరు అనుకుంటున్నారా? గుర్తింపు అంటే ఎవరికన్నా రావాలి. గుర్తింపు ప్రత్యేకంగా రావాలనే కదా ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నాం. ఏదైనా గుర్తింపు ఖచ్చితంగా ఉండాలి మనిషికి, ఉంటేనే మనం ఇప్పుడే సేవ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చే అవకాశం లేకపోతే మరి పార్టీ మారుతారా? పార్టీ నాకు అవసరం ఇస్తే పర్లేదు, చేస్తా. ఇవ్వకపోతే సైలెంట్ ఉంటాం. మేము నడపద్దాం కావాలని మొండిగా ఉండదు కదా, ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఇవ్వకపోయినా చేస్తా అంతే. ఏం చదువుకున్నారు మ్యారేజ్ కి ముందు? 10th అయిపోయిన తర్వాత ఏం చేశారు మరి? ఏం లేదు, తిరుగుడు అంతే. ఊరికే తిరిగారు? అప్పుడు కొన్ని ఒక 20 years వరకు కొట్టడం, వాళ్ళని కొట్టు కేసులు అవి విపరీతంగా అయింది. అప్పుడు అంత కొన్ని రోజులు అదే నడిచింది. అప్పుడు అంటే మీ ఇది మొత్తం పైల్వాన్ ఫ్యామిలీ కాబట్టి అట్లా గొడవలు పెట్టుకునే వాళ్ళం. అప్పుడు అట్లనే కదా, కోపాలు ఎక్కువ ఉంటుండే. అప్పుడు కొట్టడము, వాళ్ళని కొట్టడం, 10 మందిని వేసుకొని తిరుగుతా అట్లా రౌడిజంలా ఫీలింగ్. అప్పుడు ఎవరు ఎక్కువ మర్డర్లు చేస్తే వాళ్ళకి వాల్యూ ఉంటుండే. అప్పుడు కొన్ని ఒక 10 years అట్లా నడిచింది బాగా. లోకం మారిపోయింది కదా, విపరీతంగా మర్డర్లు అయినాయి. అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ప్రశాంతంగా కాంప్రమైజ్లు ఏమున్నా ఇప్పుడు అవన్నీ సంపూర్ణ లేవు, అయిపోయినాయి. ఇప్పుడు ఏదున్నా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మీరున్న ఫీల్డ్ కి అప్పటికంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. 21 years ఇవన్నీ ఇబ్బంది కదా. ఆ జైల్లో ఉండేటోళ్ళకి ఇబ్బంది, అంత బయట కోట్ల పని తిరగాలి, సజాలు పడతాయి, అవి పడతాయి, అందరికి చాలా బాధ లేదు. 21 years లో మీరు మీ ప్రయాణం మొదలు పెట్టారు. అసలు ఫస్ట్ మీరు ₹1 ఎట్లా సంపాదించారు? రూపాయా? నేను అంటే ఫస్ట్ కృష్ణనగర్లో ఇల్లు కట్టినా, 2 ఇల్లు కట్టినా. అక్కడ కట్టడానికైనా డబ్బులు కావాలి కదా సార్? ఫస్ట్ ఒక స్థలం కొన్నాను. కొనడానికైనా కావాలి కదా? కావాలంటే డబ్బులు మనకు కొద్దిగా వచ్చిండే డబ్బులు బయట నుంచి. మా పొలం అమ్మి ఆ డబ్బుల మీదకి వెళ్ళి ఒక స్థలం కొని అప్పటి నుంచి మెల్లమెల్లంగా స్టెప్ చేసుకుంటా, అది పైసా అది చేయకుండా ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటా ఫస్ట్ ఇల్లు కట్టడం, దాని మీద కిరాయిలు రావడం, ఇంకో ఇల్లు కట్టడం, కిరాయి రెంటలు బాగా అట్లా స్థలాలు కొనుడు, అమ్ముడు అట్లా బిజినెస్ చేసుకుంటా మెల్లగా డెవలప్. ఇప్పుడు ఇన్ని ఇల్లులు కొన్నారు, చాలా సంపాదించారు మీరు. ఇప్పుడు ఖర్చు చేయడానికి నా దగ్గర చాలా ఉందని ఖర్చు చేస్తారా విచ్చలవిడిగా, లేకపోతే ఆలోచించి పెడతారా? అట్లా విచ్చలవిడి అస్సలు ఉండదు. చాలా సిస్టమేటిక్. డబ్బులు అడ్డగోలు వచ్చిన వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారు కానీ మనం కష్టపడి వచ్చినందుకు డబ్బులు చాలా జాగ్రత్తగా, పైసకి విలువ ఇస్తారంట. పైసకి ఇల్లు ఇవ్వాలి, పైసా కాపాడుకోవాలి. ఎవరైనా ₹1 అంటే ₹1 తీసుకొని కొన్నాం అనుకో వేస్ట్. అది
అందుకే చెప్తున్నాను, స్థలం కొన్నావి దాని మీద నీ డబ్బులు నీకుండి వేరేది ఏదైనా చేసుకో. ఓ ₹1,00,000 పెట్టి ఒక స్థలం కొన్నాక ఆ స్థలం మీద ఒక ₹1,00,000 ఎక్కువ వచ్చింది అనుకో, దాన్ని ఆ ₹1,00,000 ఏమైనా ఖర్చు పెట్టుకో. ఈ ₹1,00,000 అయితే ఇంట్లోనే ఉండాలి. అట్లా సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలి. కొద్దిగా డబ్బులు అనేది ఎప్పటికి ఉండాలి మనిషి దగ్గర. అది ఉంటేనే సేఫ్ సైడ్ బాగుంటుంది. అది చాలా మంది ఏం చేస్తారంటే అప్పులలో ఎందుకైతే అంటే 1,00,000 ఉంటే 2,00,000 కొనేస్తారు. అట్లా ప్రాబ్లమ్ వస్తుంది. మనం 1,00,000 ఉంటే ఒక 10,000 వరకు 20,000 వరకు కొంటే ఒక 80,000 ఏదైనా ఉంటే దానికి సేఫ్ సైడ్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు తెలియక చాలా మంది చేసే పొరపాటు ఇది. నీ దగ్గర పైసలు వెళ్ళలేదు, ఇంత వెళ్ళిపోతారు అని. మా రూపాయి ఉంటే 20-50% ఖర్చు పెట్టుకొని 50% పక్క పెట్టుకో. ఎప్పటికీ పైసా లేదు అనే మాట ఉండదు. ఇప్పుడు ఇల్లు అయితే చాలా బాగుంది, రాజభవనం లాగా కట్టుకున్నారు, చూడ ముచ్చటగా ఉంది. ఇప్పుడు ఇల్లు అనేది అయితే మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి కట్టుకుంటాం. వచ్చే వాళ్ళందరికీ ఎందుకని హోమ్ టూర్స్ కి పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు. చూసుకోవాలి, అందరు కట్టుకుంటారు కదా, చూసి ఇన్స్పైర్ అవుతారు. అదే పాపం కట్టుకోవాలి. నాకు ఫోన్ చేసి చాలా మంది కట్టుకోవాలి, ఓకే, బట్ కట్టుకోవాలనుకుంటున్నాం మేము, బట్ డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతారు కదా ఫ్యామిలీ మెంబర్స్. ఏమన్నారు అర్థం చేసుకుంటారు. ప్రజలకు చూపెట్టాలి ఏదైనా. మనం ఇంట్లో జాబ్ పెట్టుకుని ఏమొస్తుంది, ప్రజలకు చూపెట్టే 10 మంది కట్టుకుంటారు. ఇప్పుడు ఇల్లైనా ఈ బంగారమైన మొత్తం ప్రజలకు చూపించుకోనికే నన్ను చూసి ఎంతో మంది మీకు అందులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు కదా. సెల్ఫ్ ఏమి ఉండదు, కొనాలి, మనలాగా అందరు కావాలని ఉంటుంది కదా. అదే సార్, జాబ్ పెట్టుకున్నట్టు ఎందుకు ఓపెన్ గా చూపెట్టాలి ప్రజలకు. ఏదైనా సరే నన్ను చూసి ఎంతో మంది చేసుకోరు. ఇప్పుడు ఈ బంగారం కూడా మీరు చూపించుకోనికే వేసుకుంటారా అంటే వేసుకోవాలని ఇష్టంతోనే వేసుకుంటున్నారు చాలా. ఇప్పుడు ఇట్లాంటి ఇల్లు ఇంకో 5-6 ఉన్నాయని విన్నాను, నిజమేనా సార్? 5 లేవు, 2-3 ఉన్నాయి. 2-3 ఇసుబుడలు ఉన్నాయి అక్కడ. మొత్తం ఎంత ఉంటుంది మీ ప్రాపర్టీ? 4 ఉన్నాయి అంతే. ప్రాపర్టీ వర్త్ ఎంత ఉంటుంది? ప్రాపర్టీ లేదు, ఇదే సేమ్ ఉన్నది ఈడనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో అదంతే ఉంటుంది. ఇది ఒక్క ఇల్లు 15 కోట్లు, ఎక్కువనే ఉంటది మేడం. ఇంకా ఎక్కువ. స్థలం రేట్ చెప్పిన, స్థలం 2 లక్షల గజం 250 ఉంది. ఇట్లాంటివి ఒక 4-5 ఇల్లు అంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ మంచిగానే పే చేస్తున్నారు. నేను అంతవరకు ఎంబడి పోనీ ఆగిపోయి ఆల్ట్ అంతే. ఏదో ప్రజలకు కొద్దిగా అయినంత మనం చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి, మన టూర్లు వెళ్ళి తిరిగి రావాలి అంతే. నేను ఇంకా చేయాలని పోను, ఆల్ట్ అంతే. ఇంట్రెస్ట్ లేదని అన్నారు. ఇంట్రెస్ట్ లేదు, నైట్ పూట వెళ్తే ఎక్కువ. నైట్ చూసే ఏముంటుంది సార్? పోతాను టూర్లు ఖచ్చితంగా. ఎందుకు టూర్లు ఇష్టం, చాలా ఇష్టం నాకు టూర్లు వెళ్ళి. టూర్ వెళ్తేనే కొంచెం రిలాక్సేషన్ గా చాలా. ఇప్పుడు బోర్ హైదరాబాద్ లో వస్తే అట్లా పోతా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంత ట్యాక్స్ పే చేస్తుంటారు? ట్యాక్స్ అంతా మనం చూపెట్టుకొని, ఖర్చులు, డీజిల్ ఖర్చు, పెట్రోల్ అన్ని చూపెట్టుకొని ఎంత కడతారు. అడ్వకేట్ చూసుకుంటాడు, బాబు ఫాలో చేస్తాడు, పర్సనల్ అడ్వకేట్ ఉన్నాడు. ఎప్పుడైనా రైట్ జరిగిందా? ఇన్కమ్ ట్యాక్స్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగిందా? ఎన్నిసార్లు? ఒకసారి అయింది. ఎట్లా అనిపించింది అప్పుడు రైట్? అన్ని క్లియర్ కదా, పిలిచిపోయినా అన్ని చెప్పిన సమాధానం. ఇప్పుడు ఇంట్లో కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఇన్ని సోఫాలు ఉన్నాయి, సోఫాలు మొత్తం డబ్బుతోనే నిండిపోయి ఉందేమో కదా సార్? డబ్బుతో అంటే అన్ని కొన్నాయి అంటే ఇది వీటి లోపల డబ్బులు ఏమైనా దాచిపెట్టారా అని? డబ్బులు ఏం జాపెట్టలే, ఓపెన్ గా ఉన్నాయి. డబ్బులు జాపెడితే అనుకుంటారు. ఇప్పుడు మన సినిమాలలో చూస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కి వచ్చినప్పుడు ఆ గోడలు చీల్చడం, సోఫాలు చీల్చడం. డబ్బులు అది కమాన్ చేసి మనకి ఇట్లా చూపెట్టుకోరాలు, జాగ్రత్త జాపెట్టుకుంటారు. ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా ఇయ్యరాలు, దొంగలు ఇంటర్వ్యూలు ఇయ్యరు. మంచి దూర పని చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ ఓపెన్ గా చూపెడతాం. మనం వేరే వాళ్ళు నియమను ఇల్లు చూపెట్టమని చూస్తా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇట్లా బంగారం వేసుకొని తిరిగే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. కాకపోతే ఇప్పుడు మీరు వేసుకున్న బంగారం 2 కేజీలు అంటే దగ్గర ₹1 కోటి దాకా ఉంటది కదా. కేజీ 1 కోటి, 2 కేజీలు అంటే 2 కోట్లు. 2 కోట్ల లక్షకు పెట్టుకోండి ఇప్పుడు. అవును, 2 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఒంటి మీద వేసుకొని తిరుగుతున్నారు. మరి ఎవరైనా లాకపోతారు, అట్లేం భయం అనిపించదా? మా దగ్గరకు ఎవరు వస్తారు? జనాలు మిమ్మల్ని చూసి భయపడేలాగా అసలు ఏం పని చేశారు? ఆ పేరుని మీరు ఇప్పటికీ క్యారీ అవుతుంది మీ మీద భయం అంటే 4-5 మర్డర్లు చేస్తే పేరు వస్తుంది. మర్డర్లు చేశారు కాబట్టి మీకు ఆ పేరు వచ్చింది అంతే. అది పూర్వం మీరు చేసిన పనులన్నీ పిల్లలకి తెలియకుండా చేశారని పిల్లలను హాస్టల్లో చదివించిన నా దగ్గర. ఇప్పుడు మీరు చేసే పనులు అయితే బయట తెలుస్తుంది, బయట వాళ్ళ ద్వారా పిల్లలకి తెలుస్తుంది కదా, అందులో మరి దాచిపెట్టే విషయం ఏముంది? అంటే పిల్లలు నా దగ్గర పెంచలే కదా, హాస్టల్ వేసినప్పుడు నేను 10 years హాస్టల్లో ఉన్నాడు. 3 years ఉన్నప్పుడు వేసినాం, 10 years హాస్టల్. 3 years ఉన్నప్పుడు అంత చిన్న పిల్లల్ని మిస్ అవ్వలేదా మీ పిల్లల్ని?
మిస్ అవ్వలే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ miss లైఫ్ గురించి మనం కొద్దిగా దూరమే పెట్టాలి. మ్మ్. అప్పుడు ఫీల్డ్ వేరేలాగా ఉంటుండే. అప్పుడు అప్పుడు చాలా భయంకరంగా ఉంటుండే. మ్మ్. అవన్నీ చెప్పనీకి ఉంటాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏదైనా అందుకే యూత్కు మెసేజ్ ఏంటంటే మంచిగా సంపాదించుకోవాలి, కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని మంచిగా ఒక కారు కొని హాయిగా ఫ్యామిలీని చూసుకుంటే సరిపోతుంది. మ్మ్. వాళ్ళ కేసులు ఈయన కొట్టుడు వాన్ కొట్టుడు చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇక్కడ నష్టపోతుంది. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటపడి మంచిగా ఒక లైఫ్ సెట్ చేసినప్పుడు మ్మ్. ఇప్పుడు అందరు వెల్ సెటిల్డా? పిల్లలు ఫుల్ హ్యాపీ. అంతా ఏం చేస్తున్నారు? పిల్లలు ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇద్దరు ఇక్కడనే. అంతా సాఫ్ట్వేర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అంతా అటసుంటులకు ఇవ్వలేదు. హార్డ్వేర్ అంటే కష్టం. ఇక మంచిగా ఉన్న వాళ్ళకి 3 అల్లుళ్ళు, మంచిగా వాళ్ళ హ్యాపీ అంతా. ఇప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో అనుబంధం ఎలా ఉంటుంది? మా ఇద్దరు మీ ఇద్దరి మధ్య మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. ఇంత బిజీ షెడ్యూల్స్ వల్ల మీ ఫ్యామిలీ టైం ఇంటర్వ్యూలు ఇస్తే వాళ్ళే బేజారు. ఇంటర్ రూమ్ వాళ్ళకి వెళ్ళారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఒకటే బాధ, డైలీ 500-600 ఇంటర్వ్యూలు అయినాయి ఇప్పటిదాకా. 500 దాకా ఇచ్చిండొచ్చు. 500 ఇంటర్వ్యూలు అయినా ఇప్పటికి ఇంకా ఎక్కువనే అయినాయి. వామ్మో. ఇక వాళ్ళకి బేజారు. ఒక్కో రోజు 4 ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇక ఇయ్యలేక వాళ్ళు సరే ఓకేతోటి వాళ్ళకి అడిగింది. నేను వద్దాను, నువ్వు అందరిలా ఎవరు వచ్చినా అడిగి తీయడమే. ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయా మీ ఇద్దరికి? గొడవలు అంటే కామన్, ఇంట్లో చిన్న చిన్న అయితేనే ఉంటాయి. నార్మల్ గా ఇప్పుడు సామాన్య కుటుంబంలో ఎట్లాంటి గొడవలు ఉంటాయో కొట్టుకున్నంత కాదు, ఫైటింగ్ అంతే. చిన్న చిన్నవి అంటే రిచ్ పీపుల్ కూడా గొడవలు పడతారు చిన్న చిన్నగా. చిన్న చిన్న ఉంటాయి కదా. నాకు అడుగు చిన్న చిన్నవి ఉంటాయి అంతే. ఎవరు ముందు సారీ చెప్తారు? నేనే చెప్తా. ఆమె ఫైటింగ్ పెట్టుకుంటే నేను చెప్తా సారీ. ఓదార్స్తూ ఉంటారు. ఇప్పుడు ఎవ్రీ టైం ఓదార్చడానికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటారా? గిఫ్ట్ ఏం లేదు, ఓదార్చాడు 2 నిమిషాలు 5 నిమిషాలు కొట్లాడుకుని 5 నిమిషాలు మనం మాట్లాడుకుంటాం అంతే. ఫోటోలలో చూస్తే మీకన్నా మీ భార్య కన్నా ఎక్కువగా మీరే బంగారం వేసుకుంటారు, కానీ అమ్మాయికి ఎక్కువగా బంగారం పెడతారు కదా, మీకన్నా ఎక్కువ మీ భార్య వేసుకోవాలి కదా. అంటే ఎక్కువనే ఉన్నది, 1 kg ఉందా? మీకు 2 kg ఉంది. 2 kg అంటే ఇక నాకు నేను పబ్లిక్లో తిరిగి ఆమె అమ్మసప్పున ఫంక్షన్లకు వెళ్తుంది. నాకంటే ఇక నేను కంటిన్యూ రోజు 10 పెళ్ళిళ్ళు ఉంటాయి నాకు. డైలీ ఏదో ఒకటి పబ్లిక్ తిరుగుడే. నాకు తిరగడానికి డైలీ 10,000 ఖర్చు అవుతుంది. సరే ఎట్లా అసలు పాసిబుల్ అవుతుంది సార్? డైలీ ఒక 10 పెళ్ళిళ్ళు వెళ్తారు, చాలా ప్రోగ్రామ్స్ అదే ఉంటాయి. చెప్తున్నా కదా. ఇప్పుడు నా 5 ఎంబడి ఉండరు అనుకో, తిరగడానికే నాకు అంటే ఒక్క కారు గురించే మాట్లాడుతున్నాను, 2 కార్లకు కాదు. ఒక కార్లో 5 ఉంటేనే నీకు 10,000 ఖర్చు వస్తుంది. డీజిల్ అంతా పోసుకొని తిరగడం పని. పొద్దున పోతే 5 అవుతుంది వచ్చేవారికి, పెళ్ళిళ్ళు అటెండ్ చేసి వచ్చేవారు. కృష్ణానగర్ లో మొదలైన మీ ప్రయాణం కాజాగూడ వరకు వచ్చింది. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. నేటి యువతకి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? అంటే యూత్ అంటే చాలా మందికి ఆలోచన లేదు, ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి. వాళ్ళు అంటే ఏ ఏజ్లో పైసలు కామాంచాలి యూత్ అనేది చాలా మంది తెలుస్తలేదు ఈరోజు. మనకు 21 నుంచి 30 వరకే అమౌంట్ కామాంచేది. అంటే ఎక్కువ పట్టుదల ఉండాలి మనిషి కంటే. ఈ 21 నుంచి 30 years వరకే నువ్వు ఏదైనా సంపాదించాలి చేయాలంటే ఈ ఏజ్ లోపలనే చేసుకోవాలి మనం. ఇది దాటిన తర్వాత నీకు కొద్దిగా వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడైనా యూత్ పిల్లలు ఏదైనా చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏదైనా స్థలాల మీద పెడితే నష్టపోరు. నష్టపోకుండా స్థలం పైసలు 50 లక్షలు ఉన్నవి ఇక్కడ పోయి స్థలం 100 కిలోమీటర్ దూరం పోయి స్థలం కొని వదిలేసేస్తే మనకు అది రేటు పెరిగినాక అమ్ముకుంటే డబుల్ ట్రిబుల్ ఎంతో వస్తుంది. ఇప్పుడు నేను 50,000 కొన్నది 15 కోట్లు అయింది. అంతే, స్థలాల మీద పెట్టుకుని బెస్ట్. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, మంచిగా జాబులు చేసుకోవాలి. జాబ్లలో ఏముండదు కానీ బిజినెస్లో దిగాలి, పైసా కమాయించాలి తొందరగా. 10 years లోపలనే 5-6 కోట్లు కమాయించి బెస్ట్ యూత్ పిల్లలకు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, షానుం కషాన్ హైదరాబాద్ పేచాన్ మన దర్గా చిన్న పైల్వాన్ తో జరిగిన సంభాషణ. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ధార్వి స్టూడియో. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.